టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. గత ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా మారుమోగుతున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ తరపున 21 మందిని అసెంబ్లీలో నిలబెట్టి ఈరోజు 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్ను సొంతం చేసుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో అద్భుత ఘన విజయం సాధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నీరాజనాలు అందుకుంటున్నారు ప్రజల నుంచి. ముఖ్యంగా గ్రామాల్లో ఆయన తిరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి పనిని చేసి పెడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ట్రిపులర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పనితనాన్ని ఎవరో తక్కువ అంచనా వేయద్దు. ప్రజల గుండెల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. నిజంగా గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రఘురామకృష్ణరాజు గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కూడా నటిస్తున్న విషయం విదితమే. తాను కంప్లీట్ చేసిన 3 సినిమాలు నటించి ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.